పేరు మహారాణి, అందరికి 2 కిలోలు బంగారం కావాలంటే ఒక్కొక్కరికి. సో అది వస్తేనే ఆనందంగా ఉంటారంట, అసలు అంతే కదా. గోల్డ్ ఏమైనా హెల్ప్ చేయమన్నారు. మహారాణి, ఇప్పుడు ఒక్కొక్కరికి కిలో బంగారం పంచేద్దామా? డెఫినెట్లీ 100%. ఏదో నేను మంత్రిని అయినందుకు నన్ను పంచేయమంటాను, కానీ ఎక్కడి నుంచి ఎవరు పంచాలి? నా ఇన్నర్ వాయిస్ చెప్పనా, ఆల్రెడీ బంగారాల్లా ఉన్నారు, వీళ్ళకి బంగారం ఇస్ నథింగ్, కానీ పంచొచ్చు. మగవాళ్ళందరూ ఈ మధ్య చాలా తెలివైపోయారు, ఎందుకంటే వైఫల్ని బంగారం అని పిలుస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఏమంటే బంగారం కొంట, నువ్వే పెద్ద బంగారం, ఇంక నీకెందుకు బంగారం? డైలాగ్ నేర్చారు సుమి అందరూ. మరి జాగ్రత్త పడండి బావా, ఎప్పుడైనా బంగారం అంటే వచ్చే నన్ను వెళ్ళిపోవద్దు. సరే శాంతిర్మయ్, మీరేం చేస్తున్నారు? అని ఎడ్యుకేషన్, జాబ్? No, I run my own business. I run an ad agency, advertising agency. సో ఫ్యూచర్ అమ్మాయిలందరికీ చెప్పండి, వాళ్ళు లైక్ డిగ్రీ అవగానే పీజీ అవగానే హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, ఎక్కడ పరిగెట్టాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ చెప్పండి, మనం కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, సూపర్ అని. అవును, ఖచ్చితంగా అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఎందుకు కొంటారు, మనకి ఎక్కడ క్లయింట్స్ వస్తారు అనుకోకుండా ఫస్ట్ స్టార్ట్ చేస్తే క్లయింట్స్ ఆటోమేటిక్ గా వస్తారు. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్, మన వర్క్ మీద మనం ఫోకస్ చేస్తే స్లోగా మనం ఒక అడుగు వేయాలి ఫస్ట్, ఆ తర్వాత డెఫినెట్ గా ముందుకెళ్తాం. సరే మొదలెడదాం మనం. ఓకే, బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి వెళ్లి తిందాం బెజవాడలో బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి బెజవాడ వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి వెళ్దాం బెజవాడలో, వెళ్దాం బెజవాడలో తినడానికి బందర్ లడ్డు. దేంతో చేసిన బందర్ లడ్డు? బాదం. అజ్జెప్ ముందు మరి మళ్ళీ మొదటి నుంచి. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్ ఎక్కి బెజవాడ వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. ఆహా సూపర్. మీ పేరేంటండి? శైలజన. ఏంటి సంగతులు? మీరు ఉదయం లేచేసరికి ఓ కోట, రాజ్యం, మహారాణి, చెలికత్తెలు అలా ఉంది. ఏం ఆదేశిస్తారు? ఏం కొత్త పాలసీలు ప్రవేశపెడతారు? నేను బిజినెస్ ఉమెన్ ని. అవునా, సూపర్ సూపర్. చెప్పండి అయితే, బాగా చెప్తాను. అందరికి శారీస్ ఇస్తాను. మహారాణి శైలజ గారు ప్రతి ఇంటికి ఇస్తున్నారు 4 శారీస్, అది కూడా బంగారపు శారీస్. శైలజ గారు జాగ్రత్తగా ఉండండి. మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ లో నేను గెలిచాను ప్రైజు, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ అదిదా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ లో నేను గెలిచాను ప్రైజ్, నాకు ఆల్ ద బెస్ట్. నిజంగానే మీరు ఒక మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ప్రైజ్ గెలిచారు అనుకోండి, మీ వెనకాల ఎవరున్నారంటే బావ పేరే చెప్తారు కదా. డెఫినెట్ గా. ఏం పేరు బావగారి పేరు? హనుమంతు. పెళ్లి చూపుల బావగారికి ఏమేమి పెట్టారు? స్వీట్లు, హాట్లు అవన్నీ పెడతారు కదా. ఏం పెట్టారు చెప్పండి? గులాబ్ జామ్ ఇష్టం ఆయనకి, గులాబ్ జామ్ పెట్టాం. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఏమి ఇష్టమో ఎలా తెలుసు మీకు? చుట్టాలే కదా. ఆయన గులాబ్ జామున్ ఇష్టము. హీరోయిన్ ఎవరిష్టం బావగారికి? చూసావా, ఆ విషయం మాత్రం అడగదు. నేను ఉండగా హీరోయిన్ ఎందుకు అడగాలని నేను ఎప్పుడు అడగలేదు. రెడీ, ఇప్పుడు చెప్పండి. మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ లో నేను గెలిచాను ప్రైజ్, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి అందరికి అదిదా సర్ప్రైజ్. ఎవరెవరు వచ్చారు? అందరు లేడీసే వచ్చారు. బావ చెప్పలేదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కాదు, మనం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడి నుంచి తెగ నవ్వేస్తుంది. అరే ఇది కూడా చెప్పలేదా అని చూస్తున్నావు కదా. దా, మీ పేరేంటి? హారిక. హారిక, బావ పేరు పేరేంటి? సాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైంది సిగ్గు? ఈ సిగ్గు 7 years కంప్లీట్ అయింది. పెళ్ళైన ఏళ్ళు అయింది? అదే 7 years. ఓ, పెళ్ళై 7 years అయింది. లవ్ చేసుకొని 7 years అయింది అనుకుంటా. 7 years ముందు లవ్వా? ఎక్కడ లవ్? ట్యూషన్ మేట్. కాలేజీలో, గల్లీలో, స్కూల్లో లవ్ విన్నా కానీ ట్యూషన్ లో లవ్ ఇప్పటిదాకా ఏం లేదమ్మా. ట్యూషన్ కి ఎక్స్ట్రా ఫీజు కట్టి పంపిస్తే మీరు చేసే పనిదా? ఆ బంగారం లాంటి అల్లుడు దొరికారు, ఇంకేం కావాలి? మీ పిల్లల్ని ట్యూషన్ పంపిస్తున్నావా లేదా? లేదు. అదిగో పంపదు, ఇప్పుడు ఇచ్చే పంపట్లే. సరే హారిక గారు జాగ్రత్తగా వినండి. పలకరింతల్లో పులకరించే పూనకాలు, చిలిపి గంతుల్లో అలసిపోయే తందనాలు. పలకరింతల్లో పులకించే పూనకాలు. పలకరింతల్లో పులకరించే పూనకాలు, చిలిపి గంతుల్లో అలసిపోయే తందనాలు. అంతే, చాలా సింపుల్. పులకరింతల్లో పలకరించే పూనకాలు, చిలిపి గంతుల్లో అలసిపోయే తందనాలు. సో చిలిపి గంతులు ఉన్నాయి కాబట్టి గంతులు వేస్తూ చెప్పాలి మీరు. పులకరింతల్లో పలకరించే పూనకాలు, పలకరింతల్లో పలకరించే పూనకాలు. సాయికి మీ డాన్స్ అంటే ఇష్టమేమో, ఈ డాన్స్ చూసాక వద్దు ఇంకెప్పుడు చేయగలంటాడేమో. ఓకే, అందరూ గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్.